Hi students, welcome to Sahasra School Educational Key Points. My name is Satyasree. Today's topic is irrational numbers. 9th class la exercise 1.2 లో 5th sum చూద్దాము. Find the value of root 5 up to 3 decimal places. ప్రీవియస్ క్లాస్లో మనం irrational numbers అంటే ఏంటో రూట్ 2 వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాము. ఆ క్లాస్ చూడకపోతే దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో పైన ఐకార్డ్స్లో ఇస్తాను, చూడండి ఒకసారి. ఆ క్లాస్ చూస్తేనే మనకి బేసిక్స్ తెలుస్తాయి. రూట్ 5 అన్నారు కాబట్టి 5 రాసుకుంటాం మనం. నెక్స్ట్ 3 డెసిమల్ ప్లేసెస్ అని చెప్పి అడిగారు, అందుకని మనం 3 సెట్స్ జీరోస్ తీసుకుంటాం. ఒక్కొక్కటి సెట్గా తీసుకోవాలి జీరోస్ని. ఇప్పుడు ఎన్ని టైమ్స్? 2 2s are 4. మొన్న ఎలా తీసుకున్నాం? రూట్ 2కి అయితే 2నే కాబట్టి అక్కడ 1 1s are 1 తీసుకున్నాం. ఇక్కడ 2 2s are 4 వరకు పాసిబుల్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు తీసుకుంటాం. రిమైండర్ 1 ఏం ఈ పాయింట్ ఇక్కడ పెట్టేస్తాం. ఈ 2 జీరోస్ ఇక్కడ రాస్తాం. చెప్పున్నా కదా, ఈచ్ స్టెప్లో మనం 2 జీరోస్ తీసుకుంటాం. ఇదంతా ఒక నెంబర్ కింద లెక్క మనకి. ఇక్కడ ఎన్ని డెసిమల్ ప్లేసెస్ అంటే అన్ని సెట్స్ జీరోస్ తీసుకుంటాం. అదే 4 డెసిమల్ ప్లేసెస్ అని అడిగారు అనుకోండి, 4 జీరోస్ తీసుకుంటాం, 4 సెట్స్. నెక్స్ట్ ఏమో ఈ 2ని యాడ్ చేయాలి. 2 + 2 4. ఇక్కడ డివైజర్ని ఇక్కడ కోషెంట్ని యాడ్ చేసి ఇక్కడ రాసుకోవాలి. అది నెక్స్ట్ డివైజర్ అవుతుంది. ఇప్పుడు 2తోనే మనం డివైడ్ చేయం. ఇప్పుడు మళ్ళీ 4తో చేయం. 4ని ఎలా రాసుకుంటాం? 4 రాసి పక్కంటే 1 రాస్తాం. ఇంటూ 1తో మల్టిప్లై చేస్తాం. 41 1s are 41. మళ్ళీ 2 టైమ్స్ కూడా పాసిబుల్ అవుతుందో చూద్దాం. 2 టైమ్స్ అంటే 41 × 2 కాదు, మళ్ళీ ఇక్కడ మారిపోతుంది. 42 × 2. 2 2s are 4, 2 4s are 8. ఇంకా 3 టైమ్స్ పాసిబుల్ ఉండదు, బిగ్ నెంబర్ అయిపోతుంది. ఇప్పుడు ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. ఆ 2 ఇక్కడ రాస్తాము, ఇక్కడ కూడా రాసుకుంటాం. 42 84. రిమైండర్ ఈజ్ 16. మళ్ళీ ఏం చేస్తాం? ఈ సెట్ తీసుకుంటాం, ఈ జీరోస్. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 42కి లాస్ట్ కోషెంట్ యాడ్ చేయాలి. మొత్తం కోషెంట్ కాదు, ఒక లాస్ట్ కోషెంట్ ఏంటి? 2. 42 + 2 44. వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? 44తో డివైడ్ చేస్తామా? నో. 44 పక్కన 1 రాస్తాము, ఇంటూ 1 రాస్తాం. 441. చిన్న నెంబర్ కాబట్టి 2 టైమ్స్ చూస్తాం. 2 టైమ్స్ అయితే 2 2s are 4, 2 4s are 8, 2 4s are 8. నెక్స్ట్ 3 టైమ్స్ ఇంకా పాసిబుల్ ఉందిగా. 3 3s are 9, 3 4s are 12, 3 4s are 12 + 1 13. 4 టైమ్స్ అయితే బిగ్ నెంబర్ అయిపోతుంది. సో 3 టైమ్స్ ఎక్కడ రాస్తాం? కోషెంట్లో 3 రాస్తాం, మళ్ళీ ఇక్కడ కూడా రాయాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మర్చిపోకూడదు. ఎంత? 13 29. రిమైండర్ ఈజ్ 271. నెక్స్ట్ ఏంటి? ఆ జీరోస్ తీసేసుకుంటాం. నెక్స్ట్ ఈ 443కి ఈ 3 యాడ్ చేయాలి. అదే లాస్ట్ కోషెంట్ కదా, ఎంత అవుతుంది? 446. మరి ఇప్పుడు ఏం చేస్తాం? 446 రాసుకుని పక్కన 1 రాసుకుని ఇంటూ 1 చేస్తాం. నెక్స్ట్ ఇంకా స్మాల్ నెంబర్ కాబట్టి బిగ్ నెంబర్. మనకి ఇక్కడ ఎంత ఉంది? 27,000 ఉంది కాబట్టి అలా చేసుకుంటూ వెళ్తాం. మనం అన్నీ చేసుకోకుండా మీకు బాగా వచ్చేస్తే ప్రాక్టీస్ అయిపోతే డైరెక్ట్గా ఆ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే 6 4s are 24. అలా 6 టైమ్స్ చూసుకోవచ్చు. 7 4s are అంటే 28 అయిపోతుంది కాబట్టి రఫ్గా చూసుకుని అక్కడ వరకే వెళ్ళిపోవచ్చు. వద్దు నేను కన్ఫ్యూజ్ అవుతాను అనుకుంటే ఇలా వరుసగా చేసుకోవచ్చు. 446 × 2 రాస్తాం, 8000 వచ్చింది. నెక్స్ట్ 6 టైమ్స్ వరకు పాసిబుల్ ఉంది కాబట్టి డైరెక్ట్గా నేను 6th స్టెప్కి వచ్చేసాను. 446 రాసుకుని దాని పక్కన 6 రాస్తాం, ఇంటూ 6తో మల్టిప్లై చేస్తాం. ఎంత వచ్చింది ఇప్పుడు? 26,796. అంటే ఇప్పుడు మనకి 6 టైమ్స్ వరకు పాసిబుల్ ఉంది కాబట్టి 6 రాస్తాం. ఇక్కడ కూడా 6 రాస్తాం. 26,796. రిమైండర్ క్యాలిక్యులేట్ చేద్దాం. రిమైండర్ ఈజ్ 4 0. ఇక్కడ 3 అంతే, 304. మనకి 3 డెసిమల్ ప్లేసెస్ అడిగాడు కాబట్టి 3 డెసిమల్ ప్లేసెస్ వచ్చేసినాయి. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డెసిమల్ ప్లేసెస్ కింద లెక్క. అదే 4 అడిగారు అనుకోండి, మళ్ళీ ఇక్కడ 4 సెట్స్ తీసుకుంటాం, ఇంకో స్టెప్ వచ్చేది మనకి. ఇంక ఇక్కడతో ఆపేసేయచ్చు, మనకి 3 డెసిమల్ ప్లేసెస్ అడిగారు కాబట్టి. ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటే వెళ్ళటం. ఎన్ని డెసిమల్ ప్లేసెస్ అడిగినా 3నే నేర్పారు కదా, ఇక్కడతో ఆగిపోవడం కాదు. ఎగ్జామ్లో మనకి ఎక్కడైనా ఇచ్చినా 4 ఇచ్చినా 5 ఇచ్చినా ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయిపోతాం.
ఇక్కడ ఒక చోట కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి ఏంటి, దీనికి ఈ 6 యాడ్ చేసుకుంటాం. అప్పుడు ఎంత అవుతుంది, 44, 66కి 6 యాడ్ చేస్తే 72. మళ్ళీ అదేముంది 44, 72, 1 రాస్తాం, ఇంటూ 1తో చేసుకుంటాం. ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయ్యిద్ది. ఇక్కడ ఒక్కచోటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎక్కడ చేస్తారంటే ఇక్కడ మళ్ళీ ఇంటూ 2 చేస్తారు, కానీ ఇక్కడ నెంబర్ మార్చుకోరు, ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి ఈ సమ్స్. ఇవి కొంచెం వెరైటీగా ఉంటాయి, దీని ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. సో ప్రాక్టీస్ చేస్తే ఇంకా మీకే చేయాలనిపిస్తుంది. ఏదైనా సమ్ వచ్చిందనుకోండి మనకి హ్యాపీగా ఉంటుంది, ఇంకా చేయాలనిపిస్తుంది, ఇంకా ఆపొద్ది కాదు మనకి. అదే సమ్ రాలేదనుకోండి చెయ్యని చెప్పి పక్కకి తోసేస్తాం. అందుకని మనం ప్రాక్టీస్ చేయాలి, బాగా నేర్చుకుంటే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అనమాట. 6th sum, find the value of √7 up to 6 decimal places by long division method. లాంగ్ డివిజన్ మెథడ్ అంటే ఇదే, మళ్ళీ ఇంకా వేరే ఇచ్చారు కదా దానికి చెప్పనుకోకూడదు, ఇదే లాంగ్ డివిజన్ మెథడ్ అంటే. నెక్స్ట్ ఇప్పుడు √7ని క్యాలిక్యులేట్ చేయాలి. అప్ టు 6 డెసిమల్ ప్లేసెస్ అని అడిగారు కాబట్టి 6 సెట్స్ రాసుకున్నాం. 1 2 3 4 5 6 అన్ని సెట్స్ జీరోస్ రాసుకుంటాం. నెక్స్ట్ 2 times 3 times 3 3s 9, సో 2 times 2 2s 4, రిమైండర్ 3. ఈ పాయింట్ ఎక్కడ పెడతాం, కోషంట్లో పెట్టేస్తాం. నెక్స్ట్ ఈ జీరోస్ తీసుకుంటాం. ఇప్పుడు ఏంటి 2 + 2 4, ఇక్కడ 41. ఇంకా మనకి రఫ్గా చేసేసుకుందాం. మళ్ళీ 41 × 1 42 × 2 అలా చేసుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ లాంగ్ అయిపోద్ది. 6 డెసిమల్ ప్లేసెస్ కదా, మనకి ప్రాక్టీస్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. డైరెక్ట్గా అలా చూసుకోవచ్చు అంటే 5 times అనుకున్నాం అనుకోండి, 4 5s 20. ఇక్కడ మనకి 30 సంథింగ్ ఉంది కాబట్టి, అండ్ 6 times కూడా ఉంది. 4 6s 24, 4 7s 28, కానీ బిగ్ నెంబర్ అయిపోతుంది. 47 × 7 రాసామనుకోండి, 7 7s 49, 7 4s 28 + 4 అంటే 32 వస్తుంది. 329 అలా సంథింగ్ వస్తుంది. అందుకని 6 times. కొన్ని మీకు ఏమైనా ఉంటే 5 దగ్గర నుంచైనా మల్టిప్లై చేసుకోవచ్చు, అంతేగాని మళ్ళీ 1 time నుంచి అంటే మీకు అలా అయిపోద్ది. 5 5s 20, 5 4s 20 + 2 22. సో 46 × 6, 6 6s 36, 6 4s 24 + 3 27, 276. 6 times, 7 times అంటే బిగ్ నెంబర్ వచ్చేస్తుంది మనకి. 276, రిమైండర్ 4 2 24. ఇప్పుడు ఈ 2 జీరోస్ తీసుకుందాం. ఇప్పుడు ఈ 46కి లాస్ట్ కోషంట్ 6 అంటే 52. ఇప్పుడు కూడా అంతే, మళ్ళీ రఫ్గా చూసుకుందాం. 52కి 4 times అనుకోండి, 4 5s 20, 5 5s అంటే 25 అయిపోద్ది. అంటే 52 4 timesకి చూసుకుందాం. ఇది బిగ్ నెంబర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ప్రీవియస్ స్టెప్కి వెళ్ళడమే, భయం ఏం లేదు మనకి. అమ్మ వద్దండి నాకు ఇలా కన్ఫ్యూజన్ అంటే చేసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే మనకి టైం ఎక్కువ అవుతుంది. 41 × 1 చేసుకుంటాను, ఇక్కడ 521 × 1 చేసుకుంటే చేసుకోవచ్చు, తప్పేం లేదు. 4 4s 16, 4 2s 8 + 1 9, 4 5s 20. సరే 5 times కూడా చూద్దాం. 5 5s 25, 5 2s 10 + 2 12, 5 5s 10 + 1, 5 5s 25 + 1 26. ఇది బిగ్ నెంబర్ అయిపోయింది, ఇది స్మాల్ నెంబర్. ఇప్పుడు ఎన్ని టైమ్స్, 4 times. సో 4 times ఇక్కడ రాస్తాము, 4 ఇక్కడ రాస్తాం. 524 4s 2096, రిమైండర్ 403. ఇక్కడ రిమైండర్ క్యాలిక్యులేషన్లో తప్పు రాకూడదు, ఇక్కడ మల్టిప్లికేషన్లో తప్పు రాకూడదు. ఎక్కడైనా ఒక్క మిస్టేక్ వచ్చిందంటే ఫుల్ సమ్ రాంగ్ అయిపోద్ది. అందుకని ఫుల్ కాన్సన్ట్రేషన్తో చేయాలి. నెక్స్ట్ బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, జీరోస్ బ్రింగ్ డౌన్ చేసుకుంటాం. 524కి లాస్ట్ కోఎఫిషియంట్ని యాడ్ చేస్తాం. 4 అంటే 528. ఇప్పుడు మళ్ళీ రఫ్గా చూసుకోవడమే. 5 5s 25, 6 5s 30, కానీ బిగ్ నెంబర్ అయిపోద్ది, అన్నీ కూడా మల్టిప్లై చేస్తాం కాబట్టి 5 times చూద్దాం రఫ్గా. దీనికి మార్జిన్ కొట్టాను. 528 ఎన్ని టైమ్స్ అనుకున్నాం, 5 times. 5 5 5s 25, 5 8s 40 + 2 42, 5 2s
10 plus 4 14, 5 5s are 25 plus 1 26 సరిపోయింది. 6 టైమ్స్ అంటే బిగ్ నెంబర్ అయిపోతుంది. 5 times 26 4 25, remainder 5 7 9 3. Now bring down 2 zeros, add this 5, 52 90. Again, how many times? 6 5s are 30, 7 5s are 35. ఎన్ని టైమ్స్? 7 టైమ్స్ పాసిబుల్ ఉంది. అదే 8 5s అయితే 40 అయిపోతుంది. సో 6 టైమ్స్ నుంచి చూద్దాం, 7 టైమ్స్ తీసేసుకుందాం డైరెక్ట్గా. 6 టైమ్స్ చూద్దాం. 52 90, 6 into 6, 6 6s are 36, 6 9s are 54, 6 2s are 12 plus 5 17, 6 5s are 31. 6 టైమ్స్ స్మాల్ అయిపోయింది కాబట్టి 7 టైమ్స్ ట్రై చేస్తాం. 7 టైమ్స్ సెట్ అయిపోయింది. 8 టైమ్స్ బిగ్ అయిపోతుంది. సో 7 7, ఆన్సర్ ఎంత? 370, 349. రిమైండర్ 1, రిమైండర్ 5 1 7 2. అగైన్ బ్రింగ్ డౌన్ 2 zeros. ఇప్పుడు ఈ నెంబర్కి లాస్ట్ కోషంట్ 7 యాడ్ చేస్తే 529 7 14. ఇప్పుడు 529 రఫ్గా చూసేసుకుందాం. 5 టైమ్స్ అయితే సెట్ అయిపోద్ది, లేకపోతే బిగ్ నెంబర్ అవుతుందో చూద్దాం. 14 5 టైమ్స్. మనకి 5 టైమ్స్కి సెట్ అయిపోయింది. ఇక్కడ 27 ఉంది, ఇక్కడ 26 వచ్చింది కాబట్టి సెట్ అయిపోయింది. 5 టైమ్స్ తీసుకున్నాం. రిమైండర్ ఎంత వచ్చింది? 69,000. మనకి 6 డెసిమల్ ప్లేసెస్ అడిగారు, మనకి 5 డెసిమల్ ప్లేసెస్ వచ్చినాయి అంటే ఇంకోసారి ఉంది. అగైన్ బ్రింగ్ డౌన్ 2 zeros. ఈ లాస్ట్ కోషంట్ని దీనికి యాడ్ చేసుకుంటాం. లాస్ట్ కోషంట్ 5 అంటే ఇప్పుడు 529 150. ఇప్పుడు 529 150 చూసుకుందాం. రఫ్గా చూసుకోవచ్చు. ఇక్కడ 52 ఉంది, ఇక్కడ 69 ఉంది. 2 టైమ్స్ తీసుకుంటేనే మనకి ఏమవుతుంది? బిగ్ నెంబర్ అయిపోతుంది. సో 1 టైమే వస్తుంది మనకి. ఒకసారి చూసుకుందాం, మొత్తం నెంబర్ రాసుకుందాం. 529 150, ఇక్కడ 1 రాసుకుంటాం. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కూడా చూసుకోవాలి. 3 4 7 డిజిట్స్, మనకి 7 డిజిట్స్ వచ్చేసినాయి ఇక్కడ. సో 1 టైమే మనకి. 1 టైం రాసేసుకుని రిమైండర్ క్యాలిక్యులేట్ చేస్తాం, వచ్చేసింది మనకి. 6 డెసిమల్ ప్లేసెస్ అయిపోయినాయి. మనకి 6 డెసిమల్ ప్లేసెస్ అయితే అడిగింది. ఓకే, సమ్ ఈజ్ ఓవర్. ఫస్ట్ సమ్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? అక్కడ మనం అన్ని మల్టిప్లికేషన్స్ చేసాం, స్టార్టింగ్ నుంచి అన్ని చేసుకుంటూ వచ్చాము. ఇక్కడ మనం ప్రాక్టీస్ చేసుకుంటే డైరెక్ట్గా చేసేసుకోవడం నేర్చుకుని డైరెక్ట్గా చేసేసుకుంటే మీకు సమ్ ఫాస్ట్గా అయిపోతుంది. మళ్ళీ ఈ సమ్ దగ్గరే మనం కూర్చున్నాం అనుకోండి, చాలా టైం వేస్ట్ అవుతుంది కదా. అందుకని ప్రాక్టీస్ చేసుకుని డైరెక్ట్గా ఎలా మల్టిప్లికేషన్ చేసుకోవచ్చో, ఎలా చెక్ చేసుకోవచ్చో నేర్చేసుకోండి. ఓకేనా? క్లాస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. This is today's class. Okay students, bye. Thank you.